ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అవసాపూర్ మరియు బాలాజీనగర్ దర్గాల దగ్గర ఏర్పాటు చేసిన ఊర్సు వేడుకల్లో పాల్గొన్న పిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పలు వార్డులలో ఉన్న దర్గా ఊర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఉత్సవాలకు దర్గా ముస్తాబులు అయ్యాయని చెప్పి దర్గాకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో ఎంతో సుందరంగా నిర్వాహకులు అలంకరించారు. రహదారి పక్కనే ఉన్న దర్గా రాత్రిపూట విద్యుత్ కాంతి లీనుతున్నది. ఊర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. హిందువులు, ముస్లింలు కులమతాలకు అతీతంగా ఐక్యతతోటి దర్గాను దర్శించుకుంటూ ఉంటారు. గ్రామ వీధుల్లో గంధం ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గ్రామ ప్రధాన వీధుల్లో డప్పు చప్పుళ్ల మధ్య సందళ్ల గంధం ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో సమర్పిస్తారు. అనంతరం ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సవాలకు కుల మత రాజకీయాలకు అతీతంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకుని విజయవంతంగా చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని రకాల వసతులను కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మండల ప్రెసిడెంట్ కర్రే రాజేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం ముత్యాల్ యాదవ్, గడ్డన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిహెచ్ ముచిందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొరబోతు నాగరాజు ముదిరాజ్, మైనారిటీ అధ్యక్షులు ఫరూక్, డిపిసిసి ఉపాధ్యక్షులు ఆంజనేయులు, నాయకులు డొంకేని శంకర్ గౌడ్, కుతుబ్ మాధవరెడ్డి, మల్లేష్, నర్సింగ్, కయీం, సలీం, జావేద్, సునీల్ కుమార్, అన్ని గ్రామాల నుంచి భక్తులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.